నిజామాబాద్ జిల్లా ఈ బీసీ ఉద్యమంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. రెండు జిల్లాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈ బీసీ ఉద్యమంలో ఇంత పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ పార్టీలు బీసీలను ఎట్లా మోసం చేస్తున్నటువంటి అంశంలో ఖమ్మంలో 3 జనరల్ స్థానాలుంటే 3టికి 3 అగ్రవర్ణాలు తీసుకున్నారు. ఇక్కడ నిజామాబాద్ లో 9ట్లో 1 ఎస్సీ రిజర్వ్డ్ పోగా మిగిలిన 8 స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ 8టికి 8 ఓసీలకు ఇచ్చింది. ఒక్క బీసీ కూడా ఇక్కడ టికెట్ ఇవ్వలే. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది. మిగతా పార్టీల సంగతి ఏంటంటే మిగతా పార్టీల పరిస్థితి కూడా అదే. ఇవాళ ఒకసారి ఈ నిజామాబాద్ జిల్లాలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని, బీసీలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ పొలిటికల్ అన్టచబిలిటీని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ వేదికగా తెలంగాణ బీసీ జేఏసీ నాయకులమంతా ఇవాళ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అంశాలని ప్రస్తావించబోతా ఉన్నాం. 9 నియోజకవర్గాలుంటే ఈ 9 నియోజకవర్గాలను 9 తీర్ల అనుభవిస్తూ అగ్రవర్ణాలు బీసీలను రాజకీయంగా తొక్కడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయో నేను నిన్న మేమందరం కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటే అనేకమైనటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినాయి. వాస్తవానికి ఇక్కడ ఈ నిజామాబాద్ జిల్లాలో జనాభా 25 లక్షల పైచీలకు జనాభా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఇందులో ఈ 25 లక్షలలో 14.5 లక్షల మంది ఓన్లీ బీసీలే. 14,50,000 మంది ఓన్లీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3,32,000 మంది ఉన్నారు. 3,32,000 మంది ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా 2 అసెంబ్లీ సీట్లకు కూడా సరిపోరు. అటువంటి వాళ్ళు ఇవాళ పట్టేదారుల్లాగా గుత్తేదారుల్లాగా ఎక్కడికక్కడ నియోజకవర్గాలను కబ్జా పెడుతూ ఇవాళ బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా వాళ్ళని అన్ని రకాలుగా దెబ్బతీసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీకు కొన్ని నియోజకవర్గాలు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. కామారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కామారెడ్డి నియోజకవర్గం తీసుకుంటే ఈ నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క పెరిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ గంపా గోవర్ధన్ ఆడ ఉంటే కన్ను మండిని. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గుంజుకొని అట్లా ఉన్న ఒక పెరుకోల సీటును కూడా వేలవ ద్వారా లాగేసుకున్నారు. ఇక అక్కడ ముదిరాజు బిడ్డకి ఏమైనా అవకాశం వస్తుందేమో అని చెప్పి ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు అక్కడ దిగిండు. అంటే బీసీల అవకాశాన్ని ఎంత ఈజీగా కొల్లగొట్టిరో మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదే కామారెడ్డి నియోజకవర్గంలో 19 సార్లు ఎన్నికలు జరిగినాయి, 3 ఉప ఎన్నికలతో సహా జరిగితే కాంగ్రెస్ పార్టీ 13 సార్లు అగ్రవర్ణాలకి టికెట్ ఇచ్చింది. టీడీపీ 2 సార్లు అగ్రవర్ణాలకు ఇచ్చింది, బీజేపీ 1 సారి. ఓసీలకు మొత్తం ఈ కామారెడ్డి నియోజకవర్గంలో 16 టికెట్లు ఇచ్చినాయి అగ్రవర్ణ పార్టీలు.
బీసీలకు కేవలం 9 మాత్రమే దక్కినాయి. ఇది కామారెడ్డి నియోజకవర్గంలో జరిగినటువంటి మోసం. ఇలా బోధన్ మీ అందరికీ తెలుసు. బోధన్ అంటే బోధన్ నియోజకవర్గంలో 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు మైనారిటీలు మినహా ఇప్పటి వరకు ఒక్క పార్టీ కూడా బీసీకి టికెట్ ఇవ్వలే. ఒక్క పార్టీ కూడా. కాంగ్రెస్ పార్టీ 13 సార్లు ఓసీలకు టికెట్ ఇచ్చింది. టీడీపీ 6 సార్లు, బీఆర్ఎస్ 3 సార్లు, బీజేపీ ఒక్కసారి. మొత్తం 23 ఉంటే 23 వాళ్ళు పంచుకున్నారు. ఇక్కడ ఇదే బోధన్ నియోజకవర్గంలో బీసీలు లేరా? బోధన్ నియోజకవర్గంలో 1,34,514 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. 1,34,514 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. అదే బోధన్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి 7 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 7 సార్లు ఓడిపోయినా కూడా ఆయన బోధన్ నియోజకవర్గానికి పట్టాదారుడు అన్నట్టుగా ఆయనకే టికెట్లు ఇచ్చుకుంటూ పోయింది. కేవలం 3 రెట్ల కలిపి 14 సార్లు ఇచ్చింది టికెట్ 3 ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎంత జనాభా ఉందో మరి బోధన్ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఎన్ని ఓట్లున్నాయా బోధన్ మొత్తం అంటే 9,332 ఓట్లు ఉన్నాయి. అంతే. 1,34,514 ఓట్లు బీసీలయ్యి 9,332 ఓట్లు ఓసీలై రెడ్లై. వీళ్ళ ఓట్లతో చక్కగా ఒక జెడ్పీటీసీ కూడా రాలేడు. అటువంటిది బోధన్ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం బోధన్ నియోజకవర్గానికి కబ్జా పెట్టి గంపగుత్తగా వాళ్ళ తాత జాగీర్ లెక్క ఇవాళ పదవులు అనుభవిస్తా ఉన్నారు. ఇంకా అంతేకాదు, ఇదే బోధన్ నియోజకవర్గంలో ఒకటి 2 మైనారిటీలకు ఇచ్చినప్పటికీ వాళ్ళు బీసీ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బోధన్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. కామారెడ్డిలో, ఆ తర్వాత బోధన్ నియోజకవర్గంలో, ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్లో 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 14 టికెట్లు ఓసీలకు ఇచ్చింది. 14 టికెట్లు ఓసీలకే, 1 బీసీలకు ఇచ్చింది. అది కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి 1999లో. టీడీపీ ఇక్కడ 7 సార్లు పోటీ చేసి 7కి 7 అప్పర్ క్యాస్ట్కే టికెట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ 4 సార్లు చేసి 4కి 4 అప్పర్ క్యాస్ట్కే. బీజేపీ ఉన్న గణాంకాల ప్రకారం 2 సార్లు చేస్తే 2 సార్లు అప్పర్ క్యాస్ట్కి ఇచ్చింది. మొన్న ధర్మపురి అరవింద్ గారికి, అరవింద్ అంటున్నా, పైడి రాకేష్ రెడ్డి గారికి ఇచ్చింది. మొత్తం 1952 నుంచి ఇప్పటి వరకు ఈ రాజకీయ పార్టీలన్నీ కలిపి బీసీలకు ఇచ్చిన టికెట్లు ఎన్నయ్యా ఆర్మూర్లు అంటే ఒక్కటే, ఒక్కసారి మాత్రమే ఇచ్చినాయి. ఒకటి సి రాజారాం గారు 1952లో గెలిచిండు. ఆయన బీసీ కదా మళ్ళనంటే ఆయన సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచిండప్పుడు, సోషలిస్ట్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఆ తర్వాత 1999లో బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఒక్కసారి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ గెలిచినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని అక్కడ స్థిరపడి ఉండనీయకుండా ఆయన తీసుకొచ్చి మళ్ళా బాన్స్వాడకు కొట్టిరు. అంటే ఒక బీసీ వాడు నియోజకవర్గంలో కుదురుకొని ఉండడానికి వీల్లేదు వీళ్ళ దృష్టిలో. 4 సార్లు
బీసీలకు మాత్రం ఇక్కడ అవకాశం లేదు.